ఇప్పుడు చూపించిన ఈ 5 క్లిప్స్ ఏదైనా 30 రూపీస్. చాలా బాగుంది. చికెన్ కర్రీ కుర్తీ అయితే పైన పోస్టర్ బాగుంది, బాగా నచ్చింది. సో అందుకే తీసేసుకున్నాను. చాలా క్యూట్ ఉంది. నాకు అసలు చూడంగానే ఎంత నచ్చింది. 2 అయితే తీసుకున్నాను. నేను ఈ కంఫర్టర్ తీసుకున్నాను. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సరు కార్నర్. మొన్న నుమాయిష్ వ్లాగ్ చూసారు కదా! సో ఆ వ్లాగ్‌లో ఏంది అనంటే ఎగ్జిబిషన్‌కి వెళ్ళేది, ఆ డీటెయిల్స్ అన్నీ నేను షేర్ చేశాను మీతో. అండ్ ఈ వీడియోలో ఏంటి అనంటే ఆ ఎగ్జిబిషన్‌లో ఏమేం షాప్ చేశాను, ఏం కొన్నాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి ఏంటి బ్యాగ్ ఒకటే చూపిస్తుంది అని చూస్తున్నారా? సో ఈ బ్యాగ్ లోపల ఉండే ఐటెమ్స్ కూడా నేను షాప్ చేశాను. సో ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను. ఈ బ్యాగ్ కూడా నుమాయిష్‌లో షాప్ చేసింది. సో అందుకే అన్నీ బ్యాగ్‌లో పెట్టేసుకొని తీసుకొనొచ్చేసాను. సో ఒక్కొక్కటి దీనిలో ఏమేమున్నాయి, ఏం షాప్ చేశానని మీకిప్పుడు చూపిస్తా. సో ఫస్ట్ వచ్చేసరికి నేను ఈ కంఫర్టర్ తీసుకున్నాను. క్లాత్ అయితే బావుంది. కాటన్ వచ్చింది. అండ్ మరి అంత థిక్ లేదు. సో ఇదైతే నాకు 350 పడింది. సో ప్రైస్‌కి ఇది వర్తే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి నేను 2 బెడ్ షీట్స్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్న బెడ్ షీట్స్ అన్నీ చాలా పాతవి. సో అక్కడ బెడ్ షీట్స్ అయితే బావున్నాయి. నాకిది అరౌండ్ 3 కలిపి 1000 రూపీస్, అంటే ఈచ్ 350 రూపీస్‌కొచ్చింది. సో నేను నా ఫ్రెండ్ కలిపి తీసుకున్నాము. 3 తీసుకున్నాము. నేనైతే ఈ 2 అయితే తీసుకున్నాను. సో ఒకటొచ్చేసరికి బ్లూ ఫ్లవర్స్ వచ్చాయి బెడ్‌షీట్ మీద. అండ్ ఇదొచ్చేసరికి బ్రౌన్ కలర్. ఇది బ్లాక్‌లా కనిపిస్తుంది గానీ డార్క్ చాక్లేట్ బ్రౌన్. అండ్ అక్కడ నుమాయిష్‌లో 300 రూపీస్‌కి కూడా బెడ్ షీట్స్ ఉన్నాయి. బట్ అది ప్యూర్ కాటన్. నాకేంటి అనంటే కాటన్ తీసుకోవచ్చు. కాటన్ మంచిదే. బట్ ఏంటి అంటే నాకు పడుకున్నప్పుడు చీక్స్ అనేవి రబ్ అయితున్నట్టు అట్లా అనిపిచ్చింది. సో అందుకే నేను కాటన్, సిల్క్ మిక్స్‌లో తీసుకున్నాను. సో ఇవైతే కొంచెం సాఫ్ట్ ఉంటాయి, మంచిగుంటాయి అనిపిచ్చింది నాకు. నెక్స్ట్ నేను మీకు వీడియోలో చూపిచ్చా గదా కప్. సో సేమ్ అదే కప్. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నేనిప్పుడు. సో ఇది కప్ నేను తీసుకుంది. చాలా క్యూట్ ఉంది. నాకసలు చూడంగానే ఎంత నచ్చేసిందంటే చాలా బావుందయితే కప్ అయితే. 50 రూపీస్ అంటే మనకేమొస్తుంది చెప్పండి. సో సేమ్ నేను ఇవే డీమార్ట్‌లో చూసాను. బట్ అక్కడ కూడా సేమ్ ప్రైజే ఉన్నాయి. కానీ నాకు ఈ మోడల్ నచ్చి తీసుకున్నాను మంచిగా. నెక్స్ట్ అయితే నేను ఈ కాటన్ ప్యాంట్ ఒకటి తీసుకున్నాను. ఇది 250 రూపీస్ పడింది. సో నేనైతే ఒకటి తీసుకున్నాను ఈ ప్యాంట్. సో నార్మల్ కింద ఎలాస్టిక్ ఏం రాలేదు. కింద నార్మల్‌గానే వచ్చింది. సో ప్లెయిన్ ప్యాంట్. లుక్ వైస్ వచ్చేసరికి కొంచెం జీన్ టైప్, డెనిమ్ టైప్‌లో ఉంది ఇది. సో ఇదైతే ఒకటి తీసుకున్నాను. నాకు ఇది 250 రూపీస్ పడింది. నైట్ వేర్‌కి అట్లైనా నైట్ టైమ్ అట్లా ఏసుకోవడానికన్నా మంచిగుంటుందని నేను ఒకటైతే తీసుకున్నాను. బ్లాక్ అయితే బోలెడున్నాయి గదా! సో బ్లాక్ తీసుకుందాం అనుకున్నా గానీ బ్లాక్ చాలా ఉంటాయి కూడా. సో అందుకని నేను ఈ కలర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి నేను టాప్స్ తీసుకున్నాను. ఇది ఈ చికెన్ కర్రీ కుర్తీ అయితే తీసుకున్నాను. నాకిది హాఫ్ అండ్ హాఫ్‌లో వచ్చింది. లావెండర్, లైట్ లావెండర్, డార్క్ లావెండర్. సో డ్యూయల్ షేడ్‌లో వచ్చింది. అండ్ చికెన్ కర్రీ టైప్‌లో ఉంది కదా! సో నుమాయిష్ అంటేనే చికెన్ కర్రీ కుర్తీస్ ఫేమస్. సో అట్లా తీసుకున్నట్లు ఉంటుంది గదా అని చెప్పి తీసుకున్నాను నేను. నాకిదైతే 350 పడింది. ఈ కలర్ నేనైతే లైట్ బ్లూ, బ్లూ ఆ కాంబినేషన్‌లో చూసాను. బట్ నాకంత సెట్ అవ్వలేదు అనిపిచ్చి నేనింకా ఈ కలర్ అయితే తీసుకున్నా. అండ్ ఇంకో కుర్తీ వచ్చేసరికి ఇది కూడా షార్ట్ కుర్తీనే. బావుంది ఇది కూడా. క్రీమ్ కలర్‌లో వచ్చి బేస్ క్రీమ్ అండ్ పైనైతే రెడ్ వచ్చింది. మెరూన్ వచ్చింది సారీ. ఇది రెడ్ కాదు, మెరూన్. మీకైతే వీడియోలో రెడ్ కలర్ లాగా అనిపిస్తుండొచ్చు. అయితే 350 రూపీస్‌కి వర్త్ అనే ఉంది. మంచిగా జీన్స్ మీదకి గానీ, ప్లాజో మీదకి కానీ అట్లా మంచిగుంటుంది ఏసుకుంటే. సో నాకిది 350 ఆ రేంజ్‌లో వచ్చింది. అంటే 3 టాప్స్ కలిపి 1000 రూపీస్‌కొచ్చాయి. సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం షేర్ చేసుకొని తీసుకున్నాము.
అండ్ ఈ కింద అయితే పెప్లం టాప్ లాగా వచ్చింది. ఈ కింద ప్లీట్స్ వచ్చి అట్లా పెప్లం టాప్ లాగా వచ్చింది. సో లుక్ వైజ్ బాగుంటుంది. మనకి 350 రూపీస్ అంటే ప్రైస్ వర్తి. బాగున్నాయి. క్లాతింగ్లో అయితే నేను ఇవే తీసుకున్నాను, ఇంకేం తీసుకోలేదు. ఈ బ్యాంగిల్ తీసుకున్నాను. చూడండి ఎంత క్యూట్ ఉంది, ఎంత బాగుందంటే బీచ్ వేర్ టైప్ అట్లా ఉంది. బట్ మనం ఏదైనా కుర్తీస్ మీదకి కానీ అలా కూడా స్టైల్ చేయొచ్చు. ఇది బాగుంటుంది. బట్ ఇది ఇంకోటి ఏంటి అని అంటే ఇది బ్యాంగిల్ కదా యాక్చువల్లీ. సో ఎక్స్పాండ్ అవుతుంది. ఎంత హ్యాండ్ అయినా మనం సైజ్తో పని లేకుండా ఇలా వేసేసుకోవచ్చు. బాగుంది కదా, చాలా బాగుంది. మధ్యలో శంఖాలు వచ్చాయి. సో ఇవే నాకు బ్రౌన్ కలర్వి కూడా ఉన్నాయి, కానీ నాకు అంత నచ్చలేదు. ఇదే కొంచెం బాగుంది అనిపించింది. సో ఇదైతే నాకు 100 రూపీస్కి వచ్చేసింది. ఇది నాకు. ఇయర్ రింగ్స్ అండ్ జ్యువెలరీ కొన్ని తీసుకున్నాను. సో దాంట్లో ఇదొకటి, ఇదొక ఇయర్ రింగ్స్ పేర్ తీసుకున్నా. ఇది నాకు 50 రూపీస్కి వచ్చింది. ఇక చెరీ టైప్ కింద డ్రాప్ ఇచ్చాడు. బాగుంది 50 రూపీస్ అంటే. అండ్ ఇక్కడ తీసుకున్నా, మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది ఇక్కడ ఇట్లా బటర్ఫ్లై వచ్చింది. సో ఓపెనబుల్ కాదు, ఇది జస్ట్ అడ్జస్ట్ చేసుకొని బ్యాంగిల్ లాగా వేసేసుకోవడమే. ఇది కూడా నాకు 100 రూపీస్కి వచ్చేసింది. చూడండి ఎంత క్యూట్ ఉంది. వావ్, చాలా బాగుంది. అక్కడ చూస్తే నేను అంత అంత మంచిగా లేదేమో అనుకున్నా, బట్ బాగుంది. 100 రూపీస్ ఇది. మీరు ప్రీవియస్లీ వీడియోలో చూసారు. సో నేనైతే ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ తీసుకున్నా. ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ ఉన్నాయి. అసలు చూడంగానే నేను అవి పక్కకు కూడా తిప్పలేదు. ఈ ఇయర్ రింగ్స్ అంత బాగున్నాయి, చాలా బాగున్నాయి ఇవైతే కదా. మీకు కూడా నచ్చాయి అవి? నచ్చితే కమెంట్ చేయండి. చాలా బాగున్నాయి. కనిపిస్తున్నాయా? సో ఇట్లా కార్వింగ్ వచ్చింది, మొత్తం డీటెయిలింగ్ కూడా నెమలి డీటెయిలింగ్ వచ్చింది. కింద బుట్ట మీద కూడా డీటెయిలింగ్ వచ్చింది. చాలా బాగున్నాయి. సో ఎథ్నిక్గా కానీ అలా స్టైల్ చేస్తే బాగుంటుంది. కుర్తీస్ మీదకి అలా స్టైల్ చేస్తే చాలా బాగున్నాయి. ఇది నాకు అరౌండ్ 100 రూపీస్కి వచ్చేసింది ఈ ఇయర్ రింగ్స్ అయితే. చైన్స్ తీసుకున్నాను. సో ఇలా వచ్చాయి, కనిపిస్తుందా? సో చైన్స్ అయితే తీసుకున్నాను. ఇట్లా ఇది పింక్, ఇదైతే గ్రీన్. సో ఈ టూ అయితే తీసుకున్నా. సో నాకు ఇది ఈచ్ వచ్చేసరికి 80 రూపీస్ పడింది. 100 చెప్పాడు, నేను 80 రూపీస్కి బార్గెన్ చేశాను. సో ఇది బయటనే తీసుకున్నా, ఎగ్జిబిషన్ బయటనే 80 రూపీస్కి తీసుకున్నాను నేను. ఇది బాగున్నాయి అయితే క్యూట్గా, శారీస్ మీదకి అట్లా వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ఇంకా ఫైనలీ నేను క్లిప్స్ అయితే తీసుకున్నా, చాలా క్లిప్స్ తీసుకున్నా. సో ఇదొకటి. నాకైతే ఫ్లవర్ క్లిప్స్ అయితే నా ఫేవరెట్. సో నా దగ్గర క్లిప్స్ ఉన్నాయి, బోలెడు ఉంటాయి. బోలెడు తీసుకుంటా, అన్నీ విరిగిపోతాయి, లేదంటే కనపడకుండా పోతాయి, మళ్ళీ కొనుక్కుంటాను. అట్లనే బోలెడు పోగొట్టాను, బోలెడు ఇరగొట్టాను. సో నా దగ్గర ఎన్ని క్లిప్స్ ఉన్నా వేస్ట్, కొంటూనే ఉంటాను. నాకు ఇది 30 రూపీస్కి వచ్చింది. అండ్ ఇది ఒక ఫ్లవర్ క్లిప్. సో ఇదైతే చాలా బాగుంది, చూడండి కదా. సో డ్యూయల్ షేడ్లో వచ్చింది. నా కుర్తీకి మ్యాచింగ్ అని చూసాను, కానీ ఆ కలర్ అయితే నాకు దొరకలేదు. సో నాకు రెడ్ కలర్ దొరికింది.
సో ఇది తీసుకున్నా, బాగుంది. ఇది కూడా నాకు 30 రూపీస్కే వచ్చింది. ఇది ఒకటి తీసుకున్నా, స్టార్ క్లిప్. సో కొంచెం వెరైటీగా ఉంటుంది కదా అని ఇది ఒకటి తీసుకున్నా. ఇది కూడా నాకు 30 రూపీస్కే వచ్చింది. ఇది ఇంకోటి, ఇది కూడా నాకు 30 రూపీస్కే వచ్చింది. సో ఇది ఇంకో డిజైన్ అనమాట. సో అన్ని ఫ్లవర్స్ తీసుకొని నా దగ్గర బోల్డ్ ఫ్లవర్ క్లిప్స్ ఉన్నాయి. సో అందుకే కొంచెం డిఫరెంట్గా తీసుకుందామని చెప్పి ఇట్లా తీసుకున్నా. ఇది ఇప్పుడంతా ట్రెండ్ అవుతుంది కదా మంచిగా ఫర్ క్లిప్స్ అని. సో అందుకని నేను ఈ క్లిప్ తీసుకున్నా. బట్ బాగుంది. కలర్స్ ఏం పెద్దగా నచ్చలేదు ఈ ఫర్లో. సో వైట్ అయితే అన్నిటికీ సెట్ అవుతుంది కదా అన్నట్లు ఇంకా వైట్ తీసుకున్నా. ఇప్పుడు చూపించిన ఈ 5 క్లిప్స్ ఏదైనా 30 రూపీసే. సో నేను అక్కడ మిడిల్‌లో ఎక్కడో తీసుకున్న షాప్ నేమ్ అయితే గుర్తులేదు. సో షాప్ నెంబర్ కూడా గుర్తులేదు. నేను మిడిల్‌లో ర్యాండమ్‌గా తీసేసుకున్నాను. సో అండ్ మీకు గుర్తుందా, నేను నిన్న వ్లాగ్‌లో స్టార్టింగ్ ఎంట్రీ గేట్ ఆపోజిట్‌లో 10 రూపీస్ షాప్ అని చెప్పా కదా! సో అక్కడైతే క్లిప్స్ చాలా బాగున్నాయి. అందుకే అంటే నేను సరే అక్కడ ఉన్నాయి క్లిప్స్. బట్ లోపల తీసుకుందాంలే అని చెప్పి నేను తీసుకోలేదు బయట. బట్ మనం బయటకొచ్చేవే డిఫరెంట్, లోపలికెళ్ళేవే డిఫరెంట్ కదా! సో నేను మిస్ అయిపోయాను. స్టార్టింగ్‌లో ఏంటంటే సరే చూద్దాంలే అని చెప్పి చిన్న క్లిప్స్ తీసుకున్నా. ఇదొకటి అండ్ ఈ ఫ్లవర్ క్లిప్ ఒకటి అండ్ ఇంకోటి ఈ ఫ్లవరు. ఫైనలీ ఈ బ్యాగ్ అయితే నేను మొత్తం ఇంకా బయటికొచ్చేసి మెట్రో ఎక్కుతున్నప్పుడు నాకు, అదే బయట ఎగ్జిట్ అయితున్నప్పుడు నాకు దగ్గరకొచ్చి అమ్మారు. సో అసలు ఫుల్ ఇవన్నీ లగేజ్ అంతా ఫుల్ వెయిట్ ఉన్నాయి. సో మోయలేకపోయాము. అండ్ వాళ్ళు ఇచ్చేది బ్లూ కలర్ కవర్ కదా! సో చాలా థిన్ ఉన్నాయి. అప్పటికే చినిగిపోయింది సగం. ఇంకా మేము పట్టుకోలేకపోయాము బాగా. అండ్ అప్పటికి మేము లోపలంతా బ్యాగ్స్ చూద్దాము, బ్యాగ్స్ ఏమన్నా తీసుకుందామని అనుకున్నాం. బట్ ఎక్కడ అంటే మేము వెళ్ళిన ఉన్నాయి. బట్ మేము వెళ్ళిన దారిలో, మేము వెళ్ళిన వేలో అంత బ్యాగ్స్ ఏమి కనిపించలేదు నాకు. సో అందుకని నేను బయటకొచ్చేసాను. బయటకొచ్చినప్పుడు నాకు లక్కీగా ఈ బ్యాగ్ అయితే కనిపించింది. సో ఇదైతే తీసుకున్నాను. వాడేమో 250 చెప్పాడు. మేమైతే 150కి బార్గెయిన్ చేసాము. బట్ 2 అనేసరికి ఇచ్చాడు. ఇంకా కొంచెం తగ్గిచ్చేవాడేమో. పక్కకొచ్చిన తర్వాత 100కి అడగాల్సింది అని అనిపించింది మాకు. ఎనీవే డిజైన్ అయితే నాకు పైన పోస్టర్ బాగుంది, బాగా నచ్చింది. సో అందుకే తీసేసుకున్నాను. ఇవైతే నేను నుమాయిష్ నుండి షాప్ చేసిన ఐటమ్స్. సో మీరు నేను ప్రీవియస్‌గా పెట్టిన నుమాయిష్ వ్లాగ్ గనక చూస్తే ఈ వీడియో క్లియర్‌గా అర్థమవుతుంది. వీడియో గనక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్‌ని. అండ్ పక్కన ఉన్న బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. సో అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ మంచి మంచి హాల్స్, షాపింగ్ వీడియోస్ అండ్ క్రాఫ్ట్స్ వీడియోస్ ఇలాంటివన్నీ మీరు నా నుండి చూడాలి అని అంటే ఖచ్చితంగా స్టే ట్యూన్. అంతే ఈ వీడియో. బై బాయ్.